మా బయటికి వెళ్తుందా? నీ బొక్కలో పనులు ఊరు మొత్తం తెప్పిస్తావు ఏదో చెప్పి. వస్తే కోపూరి ఇప్పిస్తా, బాదం టీ ఇప్పిస్తా. అవునా, నాకు ఎక్స్ట్రాగా షవర్మా కూడా కావాలి. అదంతా కాదు, వస్తే ఎక్స్ట్రాగా ఉస్మానియా బిస్కెట్ ఒకటి ఇప్పిస్తా, టీలో ముంచుకుని తింది గాని. సర్లేదా. వీడు ఎక్స్ట్రాగా ఇప్పిస్తానన్నాడు ఉస్మానియా బిస్కెట్. 2 గంటలైతే ఊరు మొత్తం తిప్పి చేశాడు మా నన్ను ఆంఫట్టు. వీడి పని మీద ఊరంతా తిరిగాక ఫైనల్ గా మన జంగారెడ్డిగూడలో అసూరాపేట రోడ్ చివరున్న అగర్వాల్ బండి దగ్గరికి అయితే వచ్చేసామా. ఇక్కడ ఉన్న కోవాపూరికి అయితే కల్ట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటది. అందుకే ముందుగానే పార్సల్స్ అయితే ప్యాక్ చేసి అయితే ఉంటాయి. హర్షగాడ్ అయితే తిప్పి పిప్పి చేశాను గానీ ఈ కోవాపూరి తిని హ్యాపీ అవ్వమా అన్నాడు. దీన్ని తింటే పూరి అయితే మెత్తగా, లోపల ఉన్న కోవా అయితే కొత్తగా భలే ఉంది మావా. దీని ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. ఇది కూడా అయిపోయాక మనోడు ఇప్పిస్తానన్న బాదం టీ కోసం బైక్ తీసుకొని అయితే బయలుదేరిపోయాం. బాదం టీ బాగుంటదని T3కి వెళ్తే బిస్కెట్ అయితే లేదన్నాడు మావా. నాకు ఉస్మానియా బిస్కెట్ కావాల్సింది అంటే ఇంకా తప్పక కొత్తగా పెట్టిన మద్రాస్ ఫిల్టర్ కాఫీకి అయితే తీసుకెళ్లిపోయాడు. అక్కడ వెళ్ళాక డైరెక్ట్ గా బిస్కెట్ ఉందని అయితే అడిగేసాను. ఇంకా లేదనేసరికి బస్ స్టాండ్ దగ్గర ఉన్న టీ హౌస్ కి అయితే వచ్చేసాం. ఒరే నాయనా, నీకు ఇప్పించడమే ఒక కర్మ అని చెప్పేసి ముందుగా బిస్కెట్స్ అయితే ఇస్తే పట్టు పట్టేసాం. ముందుగా నువ్వు తాగి కాఫీ టేస్ట్ ఎలా ఉందో చెప్పరా అంటే ఇప్పుడైనా ప్రశాంతంగా కూర్చోబెట్టాడుగా, బాగుందని అయితే అన్నాడు మావా. మంచిగా ఉస్మానియా బిస్కెట్ అయితే బాదం టీలో అయితే ముంచుకొని అలా బాదం టీ అయితే సిప్ చేసుకుంటే ఉంటది మావా. మన ఫ్రెండ్ దీనికోసం ఎంత తిప్పినా తప్పలేదని అయితే ఉంటది. పాపం బిస్కెట్ కోసం ఇంత తిప్పాలని అనుకోకండి మావా. మన ఫ్రెండ్ మన బండి మీద తిరిగిన పెట్రోల్ కి న్యాయం చేయాలంటే మినిమం ఇంత బ్యాలెన్సింగ్ అయితే ఉండాలంటే. అలాగే ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మీరు కూడా వెళ్లే ముందు ఫాలో చేసుకోండి మా. నెక్స్ట్ వీడియోలో కలుసుకోవాలి కదా మనం.